ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః మొగలచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే నమః. ఓం శాం ఐం జాం ఐం ఓం శాం దోం త్రం గం ఓం నమః శివాయ వేణు దత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రౌం శ్రీం వేణు దత్తలక్ష్మీ దేవ్యై ఓం హ్రీం రౌం హ్రీం రౌం విష్ణుశక్తయే నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాన్ అనంతాళ్వాన్ నమః. ఓం శ్రీమాన్ అనంతాళ్వాన్ నమః. శ్రీమాన్ అనంతాళ్వాన్న దివ్య చరిత్రము 14వ అధ్యాయం. మోక్షమునిప్పించుట మోక్షమునిచ్చుట. అనంతాళ్వాన్ వంటి నియమ నిష్ఠాగరిష్ఠుడు, కర్తవ్య దీక్షాపరాయణుడు, గురు ఆజ్ఞాపాలితుడను ఘనాపాటిని దూచి సాక్షాత్ లోక సృష్టికర్త, స్థితికారుడు, ధర్మ పరిరక్షకుడు, సకల జీవుల మోక్షకారకుడు, మోక్షదాముడవు అల శ్రీ వైకుంఠనాథుడే ఎలవెలసిన శ్రీ వెంకటేశ్వరునికే ఆశ్చర్యం కలిగేది. అనంతాళ్వాన్పై ప్రేమ రెట్టింపవసాగారు. అందుకే అనంతాళ్వాన్ మాటలకు గాని చేతలకు గాని ఈ వెంకటనాథుడు అడ్డు చెప్పేవాడు కాదు. అనంతాళ్వాన్ ఎంత ఆనంద నిలయునికి అంత గురి అన్నమాట. ఒకసారి శ్రీ రామానుజుల వారి శిష్యులు తిరుమల బయలుదేరి మార్గమధ్యమున వళత్తాన్మంగళ ముడయ్యాన్ అను ఊరిలో వళత్తాన్మంగళ ముడయ్యాన్ అన్నొక బ్రాహ్మణుడు వీరిని పూజించి వారి ద్వారా విశిష్టాద్వైత అనుభవ సిద్ధాంతమునుగా ఆకర్షితుడై తిరుమలలోని శ్రీ రామానుజుల వారి అనుంగు శిష్యుడు అనంతాళ్వాన్లను ప్రతిభాపాఠముల ఆకర్ణాంతుడై తాను వారితో బయలుదేరి తిరుమలకు బయలుదేరు. తిరుమలగిరుల అనంతాళ్వాన్ తోటకు విచ్చేసిన వారిని అందరినీ కుశల ప్రశ్నలు వేసే సందర్భమున వారు తమ వెంట వచ్చిన వళత్తార్ మంగళముడయ్యాన్ను పరిచయం చేయ వళత్తార్ మంగళముడయ్యాన్ అనంతార్యులకు సాష్టాంగ ప్రణామములు అందించి ఐకులేయి వేళ అతని ముఖవర్చస్సును గమనించి, ఈతడు ఖచ్చితముగా నాకు శిష్యుడవ్వదగిన వాడే, ఈతని భవభో మోహముల తప్పించవలైనని కలుగుతూ అతనితో సరి నేను నిన్ను శిష్యునిగా స్వీకరించును, కానీ నీవు సంపాదించిన సంపదలన్నింటినీ భగవత్ కైంకర్యములకే వెచ్చింపవలైనని కొలుక అతడు అట్లే అని బలికి తనను శిష్యునిగా స్వీకరించమని అనంతార్యులను వేడ అనంతార్యులు అతనిని శిష్యునిగా స్వీకరించి అతనికి శ్రీ వైష్ణవదాసుడు అని పేరు పెట్టి సర్వశాస్త్ర నిగూఢార్థములను భగవత్ సంబంధ విషయములు విపులీకరించి చెప్పేవాడు. కొలది కాలముననే ఈ వైష్ణవదాసుడు అనంతాళ్వాన్లకు ముఖ్య శిష్యుడయ్యి గురువు మనస్సు మెరిగి మసలెడివాడు. ఒకనొక రోజు అనంతాళ్వాన్ శ్రీ వైష్ణవదాసుని పిలిచి, నీవు నీ ఊరికి పోయి తల్లిదండ్రుల సేవ చేయుతూ అతను కొంతకాలం ఉండి రమ్మని పంపాడు. శ్రీ వైష్ణవదాసుడు తన ఊరికి పోయి తల్లిదండ్రుల సేవలు చేయుతూ తన సంపదలన్నింటినీ లెక్కించి 3 భాగములుగా చేసి 2 భాగముల తన తల్లిదండ్రులకు ఇచ్చి మిగిలిన 1 భాగమును తాను తీసుకుని వచ్చి తన బంధములన్నీ దిగిపోయి స్వేచ్ఛాజీవుణ్ణైతినని, తనకిక సంపదలు అక్కర్లేదని తనను అనుగ్రహించమని అనంతాళ్వాన్లను వేడు. అతని విన్నపముల విని వినయ విధేయతలకు తనలో తానులోన ముడిసిపోతూ ఆ రోజున శ్రీనివాసునికి తాను అన్నిత్యము చేయు పుష్ప కైంకర్యమునకు తనతో పాటు తన శిష్యుని కూడా శ్రీ వెంకటాద్రి విభుని కడకు తీసుకొని పోయాను అనంతాళ్వాన్. గురు శిష్యులు ఇరువురును శ్రీ వెంకటాద్రీశుని గడ నిలువ అనంతాళ్వాన్ శ్రీకాంతునితో ఇట్లు పలికే, ఓ వెంకటేశ్వర, నేను చెప్పినట్లే నా శిష్యుడకు శ్రీ వైష్ణవదాసుడు తన సంపదలన్నింటినీ నా పాదముల చింత పెట్ట సంపదల నేనేమి చేసుకుంటుడు, నీవే ఈ సంపదలన్నీ మూటగట్టి శ్రీ వెంకటపతి పద్మపాదముల కడ నుంచుము. స్వామివారి ఆజ్ఞ మేర భగవత్ కైంకర్యములకు లోకోద్ధరణకు వెచ్చించి నీ కృపకు పాత్రుడవమని చెప్పి
నీ కడుగు తీసుకుని వచ్చేతులని బలికి విష్ణుని వైపు దూడ ఆ పరమశిష్య శిఖామణి అనంతాళ్వాన్ వైపు దూచుతూ, గురువర్య నీవు చెప్పినట్లే నేను ఈ సంపదలన్నింటినీ శ్రీవారి పాదపద్మూలం ఉంచుతుంటుంది. దీనివల్ల నేను ఇలా సంపాదించిన సంపదంతయు సద్వినియోగం అవ్వాలనేది నా కోరిక ఒకటి తీరింది. ఇక నా రెండవ కోరికయు పరమపదము ఏది? శ్రీ విష్ణుని అత్యంతవలనడి కోరిక. మీరే శ్రీనివాస విభుని సమక్షమున వారితో మాట్లాడి తీర్చవలయనని పలుక, అందుకు అనంతాళ్వాన్, ఓ శ్రీనివాస, కరుణా సింధో, దీనజన బాంధవ, యోగి హృత్యానుగమ్య, నీవు ఈతనితో మా శుచః దుఃఖించకో అన్న ఒక్క మాట పలకవలనన్న పరమానంద భరితుడైన పరమాత్ముడు శేషాద్రీసుడు గోవిందుడు శ్రీ గోవిందుడు అనంత నీవలనే ఈతడు కూడా దేహావసానమున దుఃఖరహితుడై దేహము వీడి వైకుంఠము చేరి అచ్చోటనున్న మమ్ముల సేవించుకొనగలడని పలికి శ్రీ వైష్ణవదాసునితో మా శుచః అని పలికి వారిరువురికి తీర్థప్రసాద శటకోపాది మర్యాదల అర్చకులచే జయించను. మహదానంద భరితుడైన గురు శిష్యులు ఇరువురు ఆనందం లేనం వీడి పుష్పతోటను చేరి అన్నాడు అనంతాళ్వాన్కు తానిచ్చిన మాట కట్టుబడి శ్రీ వెంకటేశ్వరుడు అనంతాళ్వాన్ని ఇంటి ముందు నిలిచి శ్రీ వైష్ణవదాసుని పిలిచి, శ్రీ వైష్ణవదాస, నీకిదే మోక్షమునిచ్చితి అనగానే శ్రీ వైష్ణవదాసుడు ఎటువంటి దుఃఖములు లేనివాడై ఆత్మానంద భరితుడై దేహం విడిచి పద్మనాభుని సన్నిధికి చేరు. పిమ్మట అనంతాళ్వాన్ తానే స్వయంగా తన శిష్యుని పార్థివ దేహమునకు చేయవలసిన కార్యములని దగ్గరుండి నెరవేర్చాను. సూచితివి కదా, గురువు అనుగ్రహమున్నతో సాక్షాత్ వైకుంఠనాథుడే శ్రీ వెంకటనాథుడే తనకై తానే వచ్చి శిష్యుని ఆత్మను దుఃఖమన్నదే లేకుండా, దుఃఖమన్నదే కానరాని తన ఆనంద నిలయమున వైకుంఠ ధామమున తన పాదపద్మముల కింద చేర్చుకున్న తీరు, అట్లే తను నమ్యాశ్రయించి సేవించి ధరించ దూచిన శిష్యునికి నిజమైన గురువు అనంతాళ్వాన్ పరంపదమునకు చేర్చిన తీరు, నిత్య సూర్యుడు పరమపదమునకు చేర్చిన తీరు చూడండి. నిత్యసూరులు కూడా తిరుమల వాసులేనుచూ చీమల గుంపును తిరిగి అనంతార్యులు తిరుమల చేర్చిన విధానమును తెలుసుకుందాము. ఒకసారి అనంతార్యులు తన శిష్యులతో కలిసి కేరళ రాష్ట్రములకు బయలుదేరి కార్యభత్యము నిమిత్తం కొంత ఆహార పదార్థముల మూట కట్టుకుని తిరుమల దిగి తిరుపతి దాటి కొంత దూరము పోయిన పిమ్మట ఆయన శిష్యుడకు వరదార్యుడు గురుదేవ, ఇక్కడికి కొంచెం దూరంలో ఒక నీటి కాలువ ఉన్నది, అతడు కొంత తడువు విశ్రాంతి తీసుకొని ఇంత ఎంగిలిపడి తిరిగి ప్రయాణము సాగించదమని వినయుడై పలుక, అందులకు అనంతాచార్యులు సరి అనని కాలువ గట్టున చేరి కార్యభత్యం వైపు చూడందు ఎర్రని కొండ చీమల గుంపులకు కనిపించాను. అది చూడగానే అనంతాళ్వాన్, ఓహో, ఎంత పెద్ద తప్పు చేసి తిని, ఎన్నో జన్మల పుణ్యఫలమైన గాని జీవుడు తిరుమలగిరుల పుట్టుట గాని మరణించుట గాని జరుగుతుంది కదా. అటువంటి ఈ నిత్యసూరుల చీమలు దేవతాంశ సంభూతుల నేను చెడుకు తెచ్చి తినే ఎనుతూ దీన్ని తిరిగి తిరుమలగిరుల ఆ పద్మనాభుని సన్నిధి అందే చేతుననుచు తిరిగి ఆ మూటను యథావిధిగా కట్టి ఆకలి తప్పుల లెక్కించక వెనుదిరిగి తిరుమలలోని ఆనంద నిలయం వద్ద చేరి దారిపత్యము మూట తరచి అందులోని నిత్యసూరులను శ్రీ వెంకటేశ్వరునికి చూపుతూ విడిచిపెట్టాను. తిరిగి తిరుమలగిరుల దిగి కేరళ దేశమునకు పయనమైపోయాను. ఇంతటి భూతదయ కరుడ ప్రతి జీవిలో, చెట్టులో, పుట్టలో, చీమలో, కంటికి కనిపించిన జీవిలో, సర్వములో విశ్వమంతటిలోనూ విశ్వాంతరాత్మని చూచడం మన వంటి వారికి తరమగున ఒక్క అనంతాళ్వానుకు తప్ప. అంతటి అనంతాళ్వాన్ జీవిత చరిత్ర తెలుసుకుంటాం. వినుటకు, చదువుటకు తిరుమలలోని అనంతాళ్వాన్ తోట లేదా పులిశైవారి తోట
కాలిడుటకు మనకు అదృష్టం ఉండియే తీరవలేదు. లేకున్నా కోట్లాది మంది భక్తులు తిరుమల వచ్చి శ్రీనివాసుని దర్శనము చేసుకొని వెనుదిరిగిపోతున్నారే తప్ప అనంతాళ్వాన్ తోటను ఖాళీలు లేకున్నారు. అనంతార్యుల చరిత్ర తెలుసుకుని ప్రయత్నము చేయలేకున్నారు. కనుక ఒక్కటి మాత్రము నిత్య సత్యం, ఎవరి కర్మలు పరిపక్వమైనవో మంచికాలము రానున్నదో వారికి మాత్రమే శ్రీ వెంకటేశ్వరుని ఆజ్ఞ. అనంతాళ్వాన్ అంగీకారము దక్కి అనంతార్యుల తోటను ప్రవేశించి అనంతార్యుల బృందావనమును దర్శించుకుని భాగ్యము దక్కును. లేనిచో అది అసాధ్యపు కార్యమే. పులికి మోక్షమిచ్చుట. ఒకనాడు సూర్యోదయము వేళ శిష్యులతో కలిసి అనంతాళ్వాన్ స్నాన సంధ్యావందనముల నిమిత్తం శ్రీ ఆదివరాహ ఆలయమునకు ఆనుకొని ఉన్న ఈ స్వామి పుష్కరునికి పోవు వేళ అతని భుజముల కట్టుకున్న కండువ రావి చెట్టు క్రింద ప్రశాంతముగా కన్నులు మూసి ఎదిరించేటి ఒక పులి చెవుల మధ్య చిక్కుబడినది. ఎంత ప్రయత్నించినా కండువ రాలేదు. సరిగదా పులిను కిమ్మనకుండా పండుకొని కదలక మెదలక అట్లే ఉండేది. ఇది గమనించిన శిష్యులు, అయ్యా, ఈ పులి మీ కండువ కప్పుకొని తన కన్నుల తెరవక తనకు కప్పి ఉన్న మాయామోహపు తెరలు తొలగించుకున్న చూసుకున్నదని పలుక అనంతార్యులు నవ్వి, అట్లే అగునులే, మీరు కోరినట్లే దాని ఆత్మకు పట్టిన మాయతరులు ఇట్లే తొలగిపోవు, సమయం ఆసన్నమైనది, దేహము వీడు కాలమైనదని పలుకుతూ ఎట్లో తన పైపంచను కండువను దాని చెవుల మధ్య నుంచి నెమ్మదిగా తీసుకొని పుష్కరిణికి పోయి స్నాన జప తపాదులను ముగించుకొని ఇంటికి పోవిందిరిగాను. ఆశ్చర్యం! దారిలోని రావి చెట్ల కింద పులి విగత జీవి అయి ప్రాణము లేని దేహుడైగా అనిపించను. అంతట దాని దేహపు చరమ కైంకర్యముల అనంతార్యులు తానే నిర్వర్తించారు. పుష్పోద్యానవనములోని పుష్పముల కోసి యథావిధిగా మాలలు కట్టి ఆనంద నిలయము చేరి ఆనంద నిలయునికి పుష్పాలంకరణల చేయచూడ ఈ వెంకటపతి దివ్య పద్మపాదముల వద్ద గతించిన పులి ఆత్మను అనంతార్యులకు చూపి, ఓయి అనంత, ఎన్నియో జన్మములెత్తి పాపపుణ్యకర్మముల చేయుతూ పాపపుణ్య కార్య సమముల మరల జనన మరణ చక్రభ్రమణముల తిరుగుతూ మోక్ష మార్గము కాన్పడనట్టు జీవులకు కూడా ఇట్టే చిటికలో మోక్షమీయ మొదలెడుతుంది. నీ పైపంచి కండువ తగిలి తన మాయామోహపు తెరలు తొలగి ఈ పులి మోక్షమొందినది. నేను భూలోకమును అవతరించినదే పాపుల శిక్షించి అధర్మ అసుర అరిషద్వర్గ విచారముల పోగొట్టి పుణ్యులకు వారి మోక్షపు యోగ్యతగా నిబెట్టి ఎన్నెన్నో జన్మముల కలవి గాని ఎన్నో జన్మములకు అలవి గాని అంతెక్కని వాని ఆత్మల బట్టిన అజ్ఞాన మోహాంధకారముల పోగొట్టి మోక్షమిచ్చి సృష్టి ధర్మమును నిక్కచ్చిగా నెరవేర్చుటగే కదా. నీవు గురువాజ్ఞ పాలించి నాకు పుష్పకైంకర్యములు చేయవచ్చిన వాడనివే తప్ప అన్నింటా విరేళ్లు పెట్టి అజ్ఞాన తిమిరాపహరణముల చేయుతూ జీవుల మోక్షముదారుల దూపవచ్చి ఉండలేదు. సృష్టి విరుద్ధపు పనులు మాని తిన్నగా నీ పనులు నువ్వు చేసుకో. నా కర్తవ్యములు కల్పించుకొని చూడవద్దు. లేని ఏళ్ళ ఇప్పుడే నీవు ఉన్న బలముగా తిరుమల కొండ దిగిపోము. అన్నీ నీవే చేయదూచిన భూలోకమున నా అవసరం ఏమున్నది అని స్థూరముగా ఘాటుగా బలికి, ఇది నా ఆజ్ఞ, ఇందుకు విరుద్ధంగా చేయదలిచిన నేను వెడలిపోవుదు. నీవే ఈ వెంకటగిరిలో నుండుమని శ్రీ వెంకటనాథుడు అన్నంతని మన అన్నంతాళ్వాన్ ఇట్లు జవాబిచ్చునో చూడు. అయ్యే వెంకటనాథ వెంకటాద్రీశ, నన్ను కొండ దిగి పొమ్మనుచున్నారే. ఈ తిరుమల గిరులు తమ సొంత సొత్తు అయినట్లు ఇతడుకు కలియుగ ధర్మము నెరప మీరును గురువాజ్ఞ పాలింప నేనును కొంచెము ముందు వెనకల మన మిరుగురము అటు నీటుగా ఇక్కడ అద్దెలకు చేరితి. తమను శ్రీ ఆదివరాహుని ఉండనింత స్థలమిమ్మని, ఆదివరాహుని ఉండనింత స్థలమిమ్మని ఆ దేవదేవుడు మీకు ఇంత స్థలమియ్యే తామేదో పెద్ద భూదానమునకు ప్రతిఫలముగా మొదటి దర్శనమును నైవేద్యము నీకే జరుగునని చెప్పి అతనిని ప్రలోభ పెట్టి ఇంతెంత వటుడెంత అయినట్లు తమరి వామన రూప విశేష మహత్య గుణముల చూపి భక్తుల కోరిన కోర్కెలన్నీ తీర్చుతూ తమరి ప్రాబల్యమును 7 కొండలనంతటను విస్తరింపజేసుకుంటుంది. ఇప్పుడేమో అంతయు అన్నియు నావే అని మధురముగా పలుకొని వచ్చినారే. నాకిక్కడ ఉండుటకు తమరి స్వంత స్థలం ఏమీ ఇవ్వలేదు కదా.
నేనును నీ వల్లనే నీకంటే కొంచెం వెనుకగా నీ ఆనంద నిలయం వెనుక సరిహద్దున కావల సరిహద్దున కావల ఇండ్లు కట్టుకొని కంటికి కొనుకు లేకుండా తమరి సేవలు చేసేటి నన్ను పొమ్మనుటకు మీరెవ్వరు? పొమ్మనుటకు రమ్మనుటకు ఒక్క మన గురువుకు భగవద్రామానుజుల వారికి మాత్రమే హక్కు గలదు అని పలుక ఆనందనీయుడు అచ్చరు ఉంది అనంతార్యులను యగాదిగా దూకుతుంటా. మరణ అనంతాల్వాను, అయ్యా శ్రీనివాస, తమరు నాకిచ్చిన వరము విషయం మర్చినట్టున్నారు. నాకును నా సంబంధీకులకును వారి సంబంధీకులకును పుష్పతోటలోని చెట్టు చేమ పుట్ట చిరు జీవుల మొదలు అన్నింటిని మోక్షమిట్లే లభించునని మీరిచ్చిన వరము సంగతి ఏమిటని నవ్వుతూ ఎదురాడి ప్రశ్నించ శ్రీ వెంకటేశ్వరుడు తన కోపపు నటనముల నాపి పకపక నవ్వుతూ, అనంత, నీ చిత్తస్థైర్యమునకు జీవులకు మోక్షమిప్పించవలనడి స్వార్థరహితపు ఆలోచనల ఆర్ద్రతల నన్ను పరమానందింపజేయుచున్నది. నీ సమయస్ఫూర్తియకు జవాబు నన్ను మురిపింపజేసినది అనుచూ అనంతాళ్వాన్ల భుజము తట్టి కౌగిలించుకుని పరమాత్ముడు శ్రీ వెంకటేశ్వరుడు ఆనందములకు నిలయుడు కానీ ఆనంద డోలిక మనస్కుడాయని. ఇది శ్రీమాన్ అనంతాళ్వాన్ల దివ్య చరితము మోక్షమునిప్పించుట మోక్షమునిచ్చుటను 14వ అధ్యాయం సంపూర్ణమైంది. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీమాన్ అనంతాళ్వాన్ స్వామినే నమః. శ్రీమానంతాళ్వాన్న దివ్య చరితము 15వ అధ్యాయం. శ్రీ మహాలక్ష్మిని బంధించుట, శ్రీ వెంకటేశ్వరునకు కన్యాదానము చేయుట, అన్నిటికన్నా మిక్కిలి ఫలవంతముకు మధుర రసములను ఒలకించి మనము బ్రోలి కడు పుణ్యులమవ ఆత్మానందముల బడయ జరిగిన యథార్థగాదని ఇప్పుడు తెలుసుకుందాము. వీణుల విందకు అద్దానిని ఇట్లే కన్నుల మూసి ఆత్మానుసంధానులమై అంతరంగ చిక్షువులతో చూచి ఆస్వాదించి తరించడము. అనంతాళ్వాన్నకు వయస్సుపై పైబడసాగను. అయినను మక్కువతో పుష్పోద్యానమును ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ శ్రీ వెంకటనాథునికి పుష్పముల పోసి మాలికాగ్రహణములు చేసి తీసుకొని వెళ్ళి వివిధ రీతుల అలంకరణములు చేసి మురిసేటి అనంతాళ్వాన్ను చూచి తాను తెగ మురిసిపోయేటి వాడు మన శ్రీ తిరువేంకటనాథుడు. నిత్యము తన దేవేరిరువురితో అనంతాళ్వాన్ పుష్పతోట విశేషములను అనంతాళ్వాన్ చేసేటి నిత్య పుష్ప కైంకర్యముల సంభాషణముల ముచ్చటించనిదే తిరువేంకటాద్రీశుడు దేవేరిరువురు ప్రేమగా పెట్టేది విశేషపు ఆరగింపులు చేసేది వాడు కాదు. ఇది ఎంత గమనించిన పద్మావతి దేవి ఒకనాడు, స్వామి, ప్రతిరోజు మీరు మాకు చెప్పుట మేము వినుటయ్యేలా, వినుటకే ఇంత ఇంపుగానున్న చూచిన కన్నులకింత రమణీయముగా కనిపించునో కదా, కనుక మీరేమి చేయుదురో నాకు తెలియదు. మనం ఇరువురము నేటి నుండి ఆ పుష్పోద్యానముల విహరించి సేదతీరదమని పట్టుబట్టాను. దానికి శ్రీనివాసుడు నవ్వి సరి అని పలికాడు. నాటి రాత్రి ఇరువురును మానవ రూపధారులై రాచరికపు చందన అలంకార సుశోభితులై అనంతాళ్వాన్ పుష్పోద్యానమునకు చేరి అచ్చడగల పెద్ద పెద్ద వృక్షముల వానికి పెనవేసుకుని సౌరభ సుమగంధపు సువాసనలు వెదజల్లేటి లతల పలు పుష్పజాతుల అందచందములను ఆస్వాదించుతూ ఆఘ్రానించుతూ తోట ఎంతయో కలియ తిరుగుతూ మంచి రంగురంగుల సువాసన భరిత పుష్పముల కోసి శ్రీనివాసుడు పద్మావతి దేవేరి కొప్పులు దురిమి పగపక్క నవ్వి పరుగులుడుతూ నిన్నునే పట్టుకుంటూ పడతి అనుచూ ఆమె వెనుక తోట ఎంతయు తిరుగసాగే. పుష్పతోటలోని కమలపాకుల తన పద్మహస్తములతో తుంచి చిలకల చుట్టి తన ప్రియపతి శ్రీపతి శ్రీ వెంకటపతికి తినిపించి మురిపించి ముద్దులొలికించేటి తన సతిని పద్మావతిని ఆటలు పట్టించుతూ తోటనంతయు కలియ తిరుగుచూ ఆనందడూలికలను ఆ దృశ్యము మదిన దలచి తరచి చూచిన బృందావనము రాధాకృష్ణులు చేసిన చేష్టలు రాసలీలలు మన కన్నులకు కనిపించుట అన్నది పద్యము. సుప్రభాత సమయమునకు సతి పతిలుడు ఆనంద నిలయము చేరి మరుసటి దినము అనందాళ్వాన్ నిద్రలేచి చూచుసరికి తోటయంతయు పాదములతో త్రుక్కిన జాడలు, విరిగిన కొమ్మలు, నేలరాయిన పుష్పములు, తెగిపిండ లతామాలికలు, ఎంగిలి తాంబూలపు మరకలు కనిపించ
అనంతాళ్వాన్ ఆవేశపూరితుడై తన శిష్యులతో ఎవరు దొంగలు వచ్చి తోటనంతయు నాశనం చేసినారు. ఈ దినము నుండి మీరందరూ రాత్రిపూట మంతుల వారీగా కాపలాగా ఇచ్చు దొంగలను పట్టుకుంటూ వాని భర్తము నేను పట్టేది నేను బలుక నాటి రాత్రి శిష్యులు నిద్రపోక కాపలాగా సాగింది. పాలుద్రావ నేర్చిన పిల్లి పాలుద్రావకనుండనన్నట్లు ఉట్టిగట్టిన వెన్న కొండల తిననేర్చిన చిన్ని కృష్ణుడు వెన్నకై వెంపర్లాటలను మానునాయన్నట్లు అనంతాళ్వాన్ పుష్పోద్యాన విహారముల మనోల్లాసములో గడిపిన ఎట్టి పద్మావతి దేవేరి సాయం సంధ్య అవ్వగానే ముద్దుగా తన పతి శ్రీపతి సరసన చేరి కొసరి వడ్డించి ముద్దల చేసి తిరుమల రాయినికి తినిపించుతూ తన మనస్సులోని నాటి రాత్రి కూడా అనంతాళ్వాన్ల తోటకు పోయి విహరించదమను కోరిక మురిపెముగా చెప్పి తన ముచ్చట తీర్చమని కోరుబెట్ట శ్రీనివాసుని వట్లేని అనంతాళ్వాన్ల తోటను మునుపటి దినం వల్లనే చేరి సరళ సంభాషణముల విహారముల తేలియాడి ఉప్రభాత వేళకు ఆనంద నిలయము చేరుకుని కాపలాగా ఉన్న శిష్య బృందమునకు కాపలాదారులకు వారు కాన్ఫిన్సనైంది. ఇట్లు 8 లేదా 9 రోజులు గడిచినవి. దొంగలు దొరకరాయి. అనంతాళ్వాన్ ఆవేశం అంతకంతకు ఎత్తసాగి కంటికి కొనుకురాదాయి. ఇన్ని సంవత్సరములు కష్టపడి తయారు చేసిన ఈ పుష్పోద్యానమును ఈ దొంగలు ఎవరు 8 రోజులలో సర్వనాశనం చేసినారే. నేను తిరుమల వచ్చి ఎన్నో సంవత్సరములు గడిచినవి. ఎన్నడూ ఇట్టి విపత్తు దొరకలేదు. ఇది ఎవరు పనిగట్టుకుని చేస్తున్నట్లున్నది. కావున ఏది ఏమైనా కానీ నేడు కూడా నిద్రించక రెప్పవాల్చక కాపలాగా ఎదురు దొంగలను బట్టి తెరవలేనని పెందలగడని భోజనం చేసి తోటకు పోయి ఒక పొదమాటన నక్కి కూర్చుంటాడు. అనంతాళ్వాన్ భక్తిని అతనికి తనపై గల ప్రేమాభిమానముల శ్రీనివాసుడు లోకమునకు బహిర్గతము చేయనించి నాటి రాత్రి తన ప్రియసతియగు శ్రీ మహాలక్ష్మి హంసయేయగు పద్మావతి దేవేరితో కూడి అనంతాళ్వాన్ తోటను చేరి ఒకరి చేతులనొకరు పట్టుకొని తోట ఎంతో కలియ తిరుగుచూ అనంతాళ్వాన్కు అగుపించున్నట్లు అనంతాళ్వాన్ నక్కి కూర్చున్న పొద వద్దకు వచ్చి రాగానే 7 పడుగుల ఆదిశేషుడు ఒక్కసారిగా పైకి లేచినట్టు కోపోద్రిక్తుడయ్యి పొదమాటు నుండి లేచి ఒక్కసారిగా పద్మావతి శ్రీనివాసుల చేతుల బట్టి బంధింప దూసుతూ వారి ఇరువురి చేతులను గట్టిగా పట్టుకునేది. ఇది గమనించిన శ్రీనివాసుడు కుక్కము చుట్టున చేతుల విధించి ఆనంద నిలయమునకు పరుగు మొదలుపెట్టి పరుగులిడుచూ అంతకు ముందు తనను అనంతాళ్వాన్ కొంపముతో గడ్డము పోవలగొట్టిన తీరు కన్నుల కనిపించ కమలాక్షిని శ్రీ పద్మావతీదేవిని విడిచి చిత కమలాక్షుడు తానొక్కడే ఆనంద నిలయంలోనికి ఒక్క అంగలోనే చేరుకునేది. ఇక తన చేతల జిక్కిన శ్రీ మహాలక్ష్మీదేవి హంసయగు శ్రీ పద్మావతీదేవి అటులనే తన చేతుల బట్టి భుజంపై నున్న కండువతో గట్టిగా రెక్కలు విడిచి కట్టి పెద్ద సంపెగ మానుకు అల్లుకొని ఉన్న లతలతో ఆ సంపెంగ మానుకే లతాంగిని చుట్టూ మొదలున బంధించిన పడతి పద్మావతిని ప్రశ్నలడం మొదలెడారు. అసలు మీరెవ్వరు? ఎందుకు ఇట్లు చేస్తున్నారు? మీకై మీరే వచ్చుతుంటిరా లేక ఎవరైనా పంపినారా? ఎంతో శ్రమ కోర్చి శ్రీ వెంకటనాథుని పుష్ప కైంకర్యములకై ఏళ్ల తరబడి కష్టించి గురు ఆజ్ఞాబద్ధుడనై పుష్పమాలిక గ్రథనముల చేసి శ్రీనివాసుని పుష్పాలంకరణ శోభితుడు చేస్తుంది. నేటికి 8 రోజుల నుండి శ్రీ తిరుమల నారాయణునికి పుష్పములు లేక మాలాలంకృతంలో చేయలేనైతే మీది ఏ ఊరు? నీతో వచ్చిన వాడెవడు? ఎక్కడ ఉందురు అన ఆమె అయ్యా నన్ను విడుము. అన్ని ఊర్లు మాది, అన్ని చోట్ల నా బతి తిరుగాడుచుంటును. నాతో వచ్చినది నా పెనిమిటి. ఏ ఊరు ఎక్కడ ఉందిరని నేను ఎట్లు చెప్పగలను? నా పతితో కూడి నేను తిరుగాడుచుందును అని పలుక. నీ పతి పేరేమని అడుగా, అయ్యా నీవు నా తండ్రి వంటి వాడు, నేను మీ ఇంటి కన్యనని దయతలచి విడువు. ఏ హైందవ స్త్రీ అయినను తన భర్త పేరు చెప్పునా? శాస్త్రములన్నీ తెలిసిన వాడి పోలేనున్నావు. మమ్ములనెవ్వరూ పంపలేదు. మీ తోట అంద చంతముల గూర్చి నా పతి చెప్పాలి. నేను అతన్ని పోరు పెట్టి విహరింపవచ్చి అంటూ ఇక ముందెన్నడూ ఇట్లు చేయము. ఒకవేళ విహరించ కోరిక కలిగిన చో మీ అంగీకారముతో వచ్చేదము. నన్ను విడువుము, నేను నా భర్త వద్దకు పోయేదనన్నా. అమ్మా నేనేమి వెర్రివాణి పోలే కనిపించుతున్నానా? నీ కన్నులకు ఎవరైనా చేతలు దొరికిన దొంగను విడిచిపెట్టుదురా? నా తోటనంతయు నాశనము చేసి
నా శ్రమ ఎంతటిని బూడిదలో పోసిన పన్నీరు చేసిన మీరిరువురు శిక్షార్హులు. తప్పించుకుపోయిన నీ మగడు అందాల సుగుణాల సంస్కారవతీవు నీ కొరకై ఖచ్చితంగా వచ్చియే తీరు. వచ్చి విడిపించుకుపో వరకు ఎన్ని దినములైన నీవిట్లే బందీవై ఉండవలేను. ఒకవేళ నీ పెనిమిటి రాకున్నా తిరుమలలో ఎవరైనా నీవు వారికి తెలియనని ప్రమాణపత్రం ఇచ్చిన ఎడల నిన్ను నేను వదులుదు. నన్ను విసిగించు. నీ తోడుగా వచ్చిన పతి వచ్చి నిన్ను విడిపించుకుపోయేనులే అనుచూ తెల్లవార్లు ఆమె ఎదురుగా కూర్చొని వాద ప్రతిపాదనలు చేస్తూ నిద్రపోక కంటి రెప్పల లాత్మక కాపలాగా కూర్చుంటాడు. సుప్రభాత వేళాయ అన్ని దిగుల్లో అర్చకులు జయంగారులు ఆనంద నిలయము తలుపులు తెరిచి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏలయన భగవద్రామానుజుల వారు శ్రీ స్వామివారి మెడలో వేసిన శ్రీ లక్ష్మీకంఠాభరణమందు శ్రీ మహాలక్ష్మి ముద్ర రూపము కాన్పించగా ఒకరిముఖమునొకరు పూచుకొనుచు ఒకరినొకరు నిందించుకొనుచు గడగడ వణికి పోసాగింది. తమకు శిక్ష తప్పదని తొలగిచు గోవింద శ్రీనివాస శ్రీ వెంకటనాథ జరిగిన దానిలో మా ఎవ్వరి తప్పిదమూ లేదు. నీవు తప్ప మమ్ము కాపాడు వారెవ్వరు లేదనుచూ దుఃఖితులొకట చూచి కరుణ రసామృత హృదయుడైన కమలాక్షుడు అర్థజన రక్షకుడు శ్రీ వెంకటేశ్వరుడు ఒక అర్చకుని ఆదేశించి వారితో ఇట్లనేది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్న పొద్దు ఎవ్వరునూ భయపడవద్దు. నిన్నటి రాత్రి నేను పద్మావతి దేవి కలిసి అనంతార్యుల పుష్పతోటల విహారమునకై వెడల అనంతార్యులు మమ్ము దొంగలని తలచి పట్టుకున్న చూడ నేనెటులో తప్పించుకుని ఆనందం ఏమి చేస్తుంది. కానీ పద్మావతి దేవేరి మాత్రం అనంతాళ్వాన్ చేతుల చిక్క అక్కడే ఒక సంపెంగ చెట్టుకు కట్టివ ఇచ్చినాడు. నా సతిని తీసుకుని పోవా, నేను మరలా తోటకు రాకపోదునా, పట్టుకొని దండించకుందునా అనుచూ ఆలోచనలో చేస్తున్నాడు. ఇప్పుడే మీరు అనంతాళ్వాన్ వద్దకు పోయి జరిగిన విషయమంతయు చెప్పి అనంతాళ్వాన్ను తన ఇంట కట్టి ఉంచిన వారి ఇంటి కన్యను పుష్పముల నడుమ కూర్చుండగా చేసి తీసుకొని వచ్చి నాకు కన్యాదానము చేయవలెనని తెలుపమని పలికి అంతర్చకులు జయంగారు అధికారులు భక్తజనులందరూ అనంతాళ్వాన్తో చేరి అక్కడ సంపెంగమాన మొదలను కట్టి ఉంచిన పద్మావతి దేవిని ఆశ్చర్యచకితులకు శ్రీ వెంకటేశ్వరుడు చెప్పిన విధముగానే అనంతాళ్వాన్లకు చెప్పి అట్లే చేయవలని విన్నవించి అది విన్న అనంతాళ్వాన్ అయ్యో ఎంత పని చేసి నువ్వు కావాలని లేటు మా తల్లిని బంధించి తిని అని తలెత్తు. అయినా ఆ తల్లి నిన్నటి రాత్రి తనను నా కూతురుగా మీకు ఇంటి కన్యగా తలచి విడువమని నన్ను తన నోరారా తండ్రి వంటి వాడివని పలికినది కదా అని యోచించుతూ పులకితుడై స్నాన సంధ్యాది వందన కార్యక్రమములు పూర్తిగా దించి దండిగా పుష్పముల కోసి చెట్టు మొదలను కట్టించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి బంధనముల తొలగించి ఆ తల్లి ఆనతి నీ తీసుకుని పూలబుట్టలో కూర్చుంట చేసుకుని సకల రాజోపచార మర్యాదలతో పుష్పాభిషేకముల చేసి అస్తోత్ర శతనామముల పఠించి వేద పండితులు వేద ఘోషలు మిన్నంట ఈ పద్మావతి అమ్మవారు చిన్న కన్యగా మార ఆమె కూర్పుగా కూర్చున్న పూలబట్టున అనంతార్యులు తన తలపై నిడుకొని ఆనంద నిలయంలోని శ్రీనివాసుని సన్నిధి చేరి క్షమించమని వేడి తమ ఇంటి కన్యను స్వీకరించమని పలుకు అట్లే అని శ్రీ వెంకటేశ్వరుడు మామా అనంతాళ్వాన్ మీ ఇంటి కన్యను స్వీకరించుతుంటిని, మా ఇంటి ఇల్లాలిగా చేసుకుంటుని మామయ్యకు మీకు నేనిచ్చు కన్యాశుల్కము ఏమనా, నా మెడలోని కండువను నీ మెడను అలంకరింపజేయుచున్నాను స్వీకరింపుమనుచు తన మెడలోని కండువను అనంతాళ్వాన్ మెడన వైచి అనంతాళ్వాన్ మెడన ఉన్న కండువను కందువగు తన బంగారు చేతుల తీసుకుని తన మెడన వేసుకుని ఇట్లు అనంతాళ్వాన్ కన్యాదానము చేయగానే అందరూ చూస్తుండగానే ఆ చిన్న కన్యామణి అదృశ్యమై శ్రీవారి కంఠాభరణమున మునుపటి పోలినే ఈ మహాలక్ష్మి రూపిణి అయి స్థిరాశీనురాలై ప్రకాశించింది. నాటి నుండి శ్రీనివాసుని అనంతాళ్వాన్ అల్లుడని అనంతాళ్వాన్ను శ్రీనివాసుని అనంతాళ్వాన్ అల్లుడని అనంతాళ్వాన్ను శ్రీనివాసునికి పిల్లనిచ్చిన మామయ్యని తిరుమల వాసులు పిలువసాగిరి. వింటిరా చూచితిరా ఎంతటి మహద్భాగ్యుడో మన శ్రీ అనంతాళ్వాన్ సాక్షాత్ శ్రీ మహావిష్ణు అవతారియకు శ్రీనివాసునికి శ్రీ వెంకట నారాయణునికే కన్యాదానము చేయి భాగ్యము దక్కించుకుని ఇంతటి మహద్భాగ్యము పూర్వము సముద్రరాజునకు తన కూతురకు శ్రీ మహాలక్ష్మికి లక్ష్మిని శ్రీమన్నారాయణునికి కన్యాదానము చేసినప్పుడు
త్రేతాయుగమున జనక మహారాజు తన కూతురుకు జానకీ దేవిని శ్రీరామచంద్రుని కన్యాదానము చేసినప్పుడు, ద్వాపరమున భీష్మకుడు తన కూతురుకు రుక్మిణీదేవిని, సత్రాజిత్తు మహారాజు తన కూతురుకు సత్యభామాదేవిని, జాంబవంతుడు తన కూతురుకు జాంబవతిని శ్రీకృష్ణుని కన్యాదానము చేసిన వారికి మళ్ళీ కలియుగారంభమున ఆకాశరాజు తన కూతురుకు శ్రీ పద్మావతీ దేవిని శ్రీనివాసునికి ఇచ్చి కన్యాదానము చేసి ధన్యులు పుణ్యులు మోక్షులవ్వ మరలా నేనిట్లు కలియుగమున అనంతాళ్వాన్లకు తమ ఇంటి కన్యను మహాలక్ష్మిని శ్రీనివాసునికి కన్యాదానము చేసినంతటి మహద్భాగ్యము కలిగినది. తన ఇంటి కన్యను పద్మావతీ దేవి పద్మహస్తములను నీలమేఘశ్యాములు శ్రీనివాసుని నీలికలువ హస్తములన్నిటి కన్యాదానము చేసి గనుడాయ. శ్రీరంగమున గోదాదేవిని శ్రీరంగనాథునికి ఇచ్చి కన్యాదానము చేసి వినుతుకెక్కిన విష్ణుచిత్తుని ఓలే అనంతాళ్వాన్ తానున్ను వినుతుకెక్కినాడు. ఏకంగా తిరుమలనాథునికి కన్యాదానము చేసి తిరుమలగిరుల తిరుగులేని ఈ రామానుజుల శిష్యశిఖామణి అయి ప్రకాశించుతూ ఆచంద్రతారార్థం నిలిచిపోయినాడు. ఎంతటి భాగ్యశాలియో కదా మన అనంతార్యుడు. జయహో జయహో జయ జయహో జయహో అనంతార్య శ్రీ మహాలక్ష్మి బంధకాయ శ్రీ శ్రీనివాస కన్యాప్రదాతాయ జయహో జయహో. ఇది శ్రీమానంతాళ్వాన్న దివ్య చరిత్రము. శ్రీ మహాలక్ష్మిని బంధించుట, శ్రీ వెంకటేశ్వరుని కన్యాదానము చేయుటను 15వ అధ్యాయం సంపూర్ణమైనది. ఓం నమో వెంకటేశాయ. శ్రీమానంతాళ్వాన్న దివ్య చరిత్రము 16వ అధ్యాయం వైష్ణవ లక్షణ తత్వ ప్రబోధము. ఈ భగవద్రామానుజుల వారు దేహత్యాగము చేయక మునిపే తన శిష్యులను ఒకరికి వైష్ణవ పీఠాధిపత్యమునీయవలైనను తలచి ఈ పరాధర భట్టార్యుడను విలిచి ఒప్పించి తన తదుపరి వైష్ణవ తత్వమును వ్యాప్తి చేయవలనని ఆదేశించాడు. కొంతకాలమును శ్రీ రామానుజుల వారు దేహ పరిత్యాగము చేసి శ్రీ గురువుల ఆజ్ఞ ప్రకారము పరాధర భట్టార్యుల వారు శ్రీరంగమున నివసించుతూ తనకు అప్పగించిన కర్తవ్యమును నిర్వహించసాగింది. ఒకసారి శ్రీ రామానుజుల వారు దేహ పరిత్యాగమునకు మునుపు పరాశర భట్టార్యులను ఒక ఉద్దండ పండితులు లేదా వేదాంతిని వాదమున వాదించుటకు జయించుటకు శ్రీరంగం నుండి పంపగా దారిలో అనంతాళ్వాన్ జన్మస్థానము తిరుపత్తూరు చేరుకొనెను. అప్పుడు అతడునేమునంతాళ్వాన్ శ్రీ పరాశర భట్టార్యుల వారి గడికేకి నమస్కరించి అస్మదీయ శ్రీ వైష్ణవ కుల ప్రభో అని అనగా అసమాన ప్రతిభా పాఠవములతో శ్రీ వైష్ణవ కులమును ఉద్ధరించగలిగిన ప్రభుడా పలికి కౌగలించుకొని తన ఒడిలో పరుండబెట్టుకొని ఎండ వానల నుండి కాపాడుతూ సేవలు చేసి అపార జ్ఞాన సంపన్నుడు తానైనను తన గురువులకు ప్రియమైన వాడు పరాశర భట్టార్యుడు గనుక తనకున్నూ అతడు ప్రియమైన వాడే అని తలచి వినమ్రుడై సేవలు చేశాడు. వయస్సులో పరాశర భట్టార్యుడు తన కన్నా చిన్నవాడని తాను శ్రీగురునికి శ్రీ వెంకటాద్రీశునికి ప్రీతిపాత్రుడనని కానీ ఆనందాళ్వాన్ తన మనస్సును తలవలేదు. చూచితిరా మన ఆనందాళ్వాన్ ఎంతటి వినయ విధేయుడో నిగర్వీయో. అట్లే శ్రీ పరాశర భట్టార్యుల వారికి కూడా అనంతార్యుడన్న మిక్కిలి ప్రేమ, గౌరవము, అభిమానం. అన్నిటికంటే ముఖ్యంగా అతను తన శ్రీగురుని ప్రియ ప్రథమ శిష్యుడని తిరుమలను పుష్పమండపముగా తీర్చిదిద్ది పుష్పమండపము అను నామము గల తిరుమలకు సార్థక రూపమిచ్చినని వైష్ణవ తత్వ లక్షణములు బావుగా తెలిసిన వాడని వేద విజ్ఞాన గని అని శ్రీ రామానుజుల ద్వారా తెలుసుకుని ఉన్నందున ఈ పరాశర భట్టార్యులు కూడా అనంతాళ్వాన్న అంతయే ప్రేమతో, వినయంతో, అభిమానంతో, గౌరవంగా చూచెడివాడు. ఏల తన గురువు శ్రీ రామానుజుల వారికి ఎవరెవ్వరన్న అభిమానమో, ప్రేమో, గౌరవమో తానున్న వారి అందలి ఎడ ప్రదర్శించి పాటించి తన గురుభక్తి ప్రపత్తుల చాటుకునేటి వాడు అనంతాళ్వాన్. ఇందుకు ఒక చిన్న ఉదాహరణను ఇచ్చడం ఉటంకించదను. ఒకసారి అనంతాళ్వాన్ శిష్యులతో కూడి ఇందుకు ఒక చిన్న ఉదాహరణమును ఉటంకించదను. ఒకసారి అనంతాళ్వాన్ శిష్యులతో కూడి ఈ గోదాదేవి జన్మస్థానమైన ఈ వెల్లుపుత్తూరునకు పోయి అచ్చట శ్రీ గోదాదేవి స్నానములు ఆచరించిన కోనేటిలో మునిగి తేలుతూ చేతులతో ఏదో వెతుక మొదలెడ అది చూచి సాటివారు
విషయం బృందం ఏం వెతుకుతుంటుందని ప్రశ్నింపందుకు మన అనంతాళ్వా, అయ్యలారా, నేను స్నానమాచరించు ఈను కోనేటిన మన తల్లి శ్రీ గోదాదేవి అన్నిత్యము తన చెల్లుతో కూడి ఒంటి నిండుగా పసుపు నలుగు నిడుకొని స్నానమాచరించెడిదే అని అట్టి పసుపు రేణువులు ఈ కోనేటి అడుగున చేరి ఎక్కడనో ఒక్కో చోట ఇంతనొక్క రేణువైనా నా చేతులకు దొరుకునేమో అని వెతుకుతుంటున్నాను పలుక అతడున్న వారెల్లరూ నిశ్చేష్టులై, ఆహా, ఈ అనంతాల్వానుకు ఎంతటి గురు భక్తి, గురువు నోటి నుండి వెలువడేటి శబ్దవాక్యములన్న ఎంత గురి అనుకుని. ఇది యథార్థముగా జరిగిన సంఘటన అనుటకు తిరునారాయణవు అను వారు రాసిన గ్రంథమునందు తిరుప్పావయ్యందు రుజువులు గలవు. కనుక శ్రీ గోదా రంగనాథుల వారన్న తన గురువుకు శ్రీ రామానుజుల వారికి ఎంత ప్రీతియు మన అనంతాళ్వాన్లకు శ్రీ గురుడకు రామానుజ యతీంద్రుల వారన్న అంతకు మించి ప్రీతి. ఇక్కడ మనకు సందేహం కలగబోతుంది. ఏమని అనంతాళ్వాన్ శ్రీ రామానుజుల వారికి, శ్రీ రామానుజులన్న అనంతాళ్వారికి అంత అవినాభావ విభక్త సంబంధం ఉందా? మరి శ్రీ గురువు పరాశర భట్టార్యులకు ఇచ్చిన తన ఆచార్య పీఠములు అనంతాళ్వాన్లకు ఏల ఇవ్వలేదని, దీనికి సమాధానం మనం సరిగా యోచించిన మనకే జవాబు దొరుకు. అది ఏమనగా, ముందుగా మనం యోచించవలసినది వారి వారి జన్మ రహస్య కర్తవ్య పాలన. శ్రీ రామానుజుల వారు శ్రీ అనంతాళ్వాన్ను ఇద్దరును శ్రీరామ సంభూతులైనను నిర్వర్తించవలసిన కర్తవ్యములు వేర్వేరు. శ్రీ రామానుజుల వారు ఉద్భవించిన శ్రీ వైష్ణవత సిద్ధాంతముల తత్వముల ప్రచారము గావించుతూ జ్ఞానోపదేశముల చేయుచు వైష్ణవ ఆలయముల జీర్ణోద్ధారణముల గావించి వానికి పునర్వైభవము చేకూర్చుతూ వైష్ణవాలయములు జీర్ణోద్ధారణముల అవించి వానికి పునర్వైభవము కూర్చుతూ ప్రపంచవ్యాప్తముగా విశిష్టాద్వైత సిద్ధాంతమును పాదుకొల్పి జనుల తరింపజేయుటకు అనంతాళ్వాన్ల వారి కర్తవ్యము గురు శిష్య దైవ సంబంధములను విధిగా తానే పాటించి లోకానికి వెల్లడించుట. గురువాజ్ఞ పాలన ప్రాముఖ్యం. దానివల్ల కొనుగూడు మోక్ష బలం దైవ కైంకర్యములు చేసి దైవానుగ్రహం పొంది శాశ్వత దైవస్థానమును పొందుట. ఇంకొక కారణం ఏమన్నా, శ్రీ గురు ఆజ్ఞాపాలితుడే అనంతాళ్వాన్ తిరుమల చేరి పుష్పోద్యానముల ఏర్పాటు చేసి అనునిత్యము పుష్పకైంకర్యముల ఆనంద నిలయునికి తానే స్వయంగా చేయుచు మధ్యన శ్రీ వెంకటాద్రీశుని ఎడల విపరీతముకు ప్రేమను పెంచుకున్నట చేతులు. అట్లే అనంతాళ్వాన్ల ఆవశ్యకత తిరుమలకంత యోగలని తెలిసి ఉన్న శ్రీరామానుజుల వారు శ్రీరంగమున తన చెంతయున్న శ్రీ పరాశర భట్టార్యులకు తన స్థానం వసంగి లోక కళ్యాణార్థమై ఇట్లు చేసి తిరే తప్ప ఇందులో ఇంకొక మర్మమేమీ లేదు. అట్లే అనంతాళ్వాన్ తన అల్లుడుగు శ్రీనివాసుని వీడి తాను మనుగడ సాగించలేనని దృఢచిత్తుడై ధ్రువ రక్షకుని శ్రీ వెంకటనారాయణ్ణి తన అవసాన దశలోనే గాక ఆ పైన కూడా తాను తిరుమల వీడి ఉండలేనను సంగతి తెలిసి ఉన్నవాడైనందున తానెప్పుడూ గురుస్థానము ఆశించలేదు. సిద్ధమును కాలేదు. పైగా తన గురువుకు శ్రీ రామానుజుల వారికి తెలియదా ఎవ్వరికి ఏ పదవి స్థానములు ఇవ్వలేను? తన గురువు నిర్ణయమే తనకు శిరోధార్యమని తలిచి అట్లే ప్రవర్తించి మనుగడ సాగించను. ఒకరోజు పరాశర భట్టార్యుని శ్రీ రామానుజుల వారు పిలిచి తనతో తోడ్కొని పోయి శ్రీ రంగనాయకి దేవేరికి భట్టార్యులను చూపి, అమ్మా, ఈతడిని నీ దత్తపుత్రుడు, నా తదుపరి నా స్థానమున ద్రోహించగల సమర్థుడు కావున ఈతన్ని నీవు కాపాడుతుండవలేనని ప్రార్థించ. ఆ దేవదేవి శ్రీరంగనాయక దేవేరి సరి అని బలికే అంతటి ప్రజ్ఞాపాఠవ ధీరుడి పరాశర భట్టార్యుడు. తదుపరి శ్రీ రామానుజుల వారి ఆదేశానుసారం అనంతాళ్వాన్తో కలిసి పశ్చిమ దేశమునందున్న వేదాంతి అను నామం గల ఘనపాటిని వాదమును జయించి అతన్ని శ్రీ వైష్ణవునిగా మార్చి తన శిష్యునిగా స్వీకరించి వెనుతిరిగి శ్రీ పరాశర భట్టార్యుడు శ్రీరంగమునకు అనంతాళ్వాను సిరుపుత్తూరుకు చేరుకుంది. అనంతాళ్వాన్ పరాశర భట్టార్యుల కలయికు గుర్తుగా అనంతాళ్వ జన్మస్థలముకు సిరుపుత్తూరు, దీనినే నేడు కెరంగనూర్ అంచున్నారు. మైసూరు సమీపమున గల శ్రీరంగపట్టణమునకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో మేల్కోట వెళ్ళు మార్గములో గలదు. అందు ఒక అనంతాళ్వాన్ ఆలయమును అట్లే శ్రీ పరాశర భట్టార్య పుష్కరిణి అను నామముతో
ఒక పుష్కరిని నిర్మించి అనుదినము అతడు ఆచార్యులను అనంతాచార్యులను ఒక బ్రాహ్మణోత్తముడు వేద విధుడు పూజ నైవేద్యాది కైంకర్యములను చేస్తున్నారు. అంతేగాక తిరుమలలోని అనంతాళ్వాన్ తోటలో అనంతాళ్వాన్ వారి వంశస్థులు 26వ తరము ప్రతి సంవత్సరము వైభవోపేతంగా అనంతాళ్వాన్ జయంతిని జరిపించిన పిమ్మట అనంతాళ్వాన్ జన్మస్థలమును కూడా అనంతాళ్వాన్ జన్మదిన వేడుకలు వైభవంగా జరుపుతున్నారు. అనంతరము శ్రీ పరాశర భట్టార్యుల చేతిలో చిత్తుగా ఓడిపోయిన వేదాంతి నంజియార్ విరక్త చిత్తుడై సంపాదించిన సొమ్మును 3 భాగములు చేసి తన ఇద్దరి భార్యలకు సమానముగా పంచి తన కడను ఒక భాగం ఉంచుకొని సన్యాసము స్వీకరించి శ్రీరంగమునకు పోవచ్చు దారిలో సిరుపుత్తూరు వచ్చి అనంతాళ్వాన్కు సాష్టాంగ ప్రణామం చేయ అనంతాళ్వాన్ పకపకనంపుతూ ఏమయ్యా నంజయా వేదాంతి, ఎవరు చెప్పిరయ్యా నీకు ఈ శ్రీ వైష్ణవు తీసుకున్న సన్యసించి ఆశ్రమముల దేశాటనము చేయమని, లేకున్నా నీకు మోక్షము లభించదని చూడు. నీకేగాక వైష్ణవులెల్లరికీ మోక్షము లభించు మార్గం ఒక్కటే, అది ఏమన్నా చెమట పట్టిన స్నానము చేయుచు ఆకలి వేసిన భుజించుచు ఒంటికి పట్టిన మురికినట్టు శుద్ధి చేసుకుంటువు, అట్లే మనస్సుకు పట్టిన మాలిన్యములు ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ భవజలది ఈదుతూ నమ్మిన వారి గురువుల పాదపద్మములను వదలక శ్రీమన్నారాయణ్ణి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ అను అష్టాక్షర మంత్రమును అనుక్షణం అంతరంగమున రాయొచ్చు జపించుతూ గురుపాద సేవ అష్టాక్షర తిరుమంత్రముల ఆదమర్వోక చేయుచూ వాని వల్ల కలుగు ఆత్మజ్ఞానము చేజిక్కించుకొని ఇహపరమోక్షముల సాధించి తరించవలను. అర్థమైనది కదా. వెళ్ళి శ్రీరంగమును నీ శ్రీగురుడగు పరాశర భట్టార్యుల పాదములే శరణమనుచు పట్టి శ్రీమన్నారాయణ్ణి ఓం నమో నారాయణాయ అష్టాక్షర నామమంత్రము చేపట్టి ధరించమని ఆ నంజియారులు వేదాంతిని ఆశీర్వదించి శ్రీరంగమున పరాశర భట్టార్యుల పదసన్నిధి పంటారు. ఉచితివి కదా. అనంతాళ్వాన్లు చెప్పిన అనంత జ్ఞాన సంపద నిధి వాక్యపు రాసులను మనము విధముగా పాటించి ధరించవలను. జీవిత పరమపద సోపానపు ఆటలోని పావులపై పాపకర్మముల చేయుచు పాములను అనబడేటి అరిషడ్వర్గపు విషపు నోళ్లబడి కిందికి దారగా అనంతార్యులు చెప్పిన విధముగా ఒక సద్గురువునించుకుని సద్గురు పాదపద్మముల బట్టి సేవించుతూ సదా శ్రీ వెంకటేశ్వరుని ఓం నమో వెంకటేశాయ అన్న అష్టాక్షర మంత్రము చేపట్టి అదమరువక అలుపు సొలుపులు లేకుండా అంతరంగం నిరంతర నామస్మరణ సాధన చేయుతూ అనంతాళ్వాన్ తోట చేరి అలగవైకుంఠపురపు శ్రీనివాసుని శ్రీ విష్ణుని పదముల జంత చేర్చ సిద్ధముగానున్న అనంతాళ్వాన్ అనేటి సద్గురుపాదముల బట్టి సేవించుతూ భవజలదిని దాటించు కురిశైవారి తోట అనంతాళ్వాన్ తోటలో వేంచేసి ఉన్న నిశ్చల నెక్కి నిశ్చల మనస్కులమై నిష్కాముకులమై శ్రీవైకుంఠ ధామముని చేరుతాం. ఇక ఈ అధ్యాయంలో అనంతాళ్వాన్ పరాశర భట్టార్యుల శిష్యునికి వైష్ణవతత్వము వైష్ణవ లక్షణముల వివరించిన తీరు అద్భుతం. విషయము ఎట్టిదో చూతం. ఒకసారి ఒకనొక శ్రీ వైష్ణవుడు పరాశర భట్టార్యులకు ప్రణబిల్లి, గురుదేవా, నేడు నాకు మీరు శ్రీ వైష్ణవ లక్షణముల బోధించవలేను. అట్లే శ్రీ వైష్ణవుడు అన్నవాడు ఎట్లు జీవించవలేను. నిజముకు శ్రీ వైష్ణవుని లక్షణములు ఎట్లుండు మున్నగు విశేష విషయములను బోధించమన్న అందుకు పరాశర భట్టార్యుల వారు నవ్వి, ఈ వైష్ణవ శిష్య శిఖామణి, నీవు ఒక పని చేయు. అది ఏమన్నా, నీవు వెంటనే తిరుమల చేరి చోట తిరుమలేశునికి పుష్పకైంకర్యముల నిర్విఘ్నముగా చేస్తున్నట్టి శ్రీమానంతాళ్వాన్ని ఆశ్రయింపు, వారు నీకు సవివరముగా బోధించుదురని బలికి ఆశీర్వదించ శ్రీ వైష్ణవుడు తిరుమల బయలుదేరాడు. శ్రీ వైష్ణవుడు వెంకటాచలమునకు చేరి అనంతాళ్వాన్ల వారిని దర్శించి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి తను శ్రీరంగం నుండి శ్రీ పరాశర భట్టార్యుల వారు పంపగా వచ్చితునని, తనకు శ్రీ వైష్ణవ తత్వ లక్షణ బోధన చేయమని అర్థించ అందుకు అనంతాళ్వాన్ సరియే, నీకు బోధించును, అనువేరముగా అర్థవంతముగా వివరించును, కానీ మేము కొంతకాలం ఇక్కడే ఉండవల్లని పలుక దానికి ఆ వైష్ణవుడు సమ్మతించాడు. ఇట్లు 6 నెలల కాలము గడిచాడు. ఒకనొక రోజు అనంతాళ్వాన్ శ్రీ వైష్ణవుని పరీక్షించదలిచాను. అందులోకే అనంతాళ్వాన్ ఒక విందు భోజనములకు ఏర్పాటు చేయించాడు. ఆ రోజుల్లో అనంతాళ్వాన్ల తోటను నిత్యాన్నదానం, సంతర్పణం, వేదగోష్ఠి, వాదము
యజ్ఞనిత్యము దొరుకుతుండేది. వారి వారి జ్ఞాన యోగ్యత ఉత్తీర్ణలను బట్టి, తరగతి శ్రేణిని బట్టి వరుస క్రమమున స్థాన నిర్దేశితము చేసి ఆ ప్రకారం ఉండే పంక్తిన కూర్చుండగా చేసి వారికి వడ్డనలు మర్యాదలు జరిగేది. దీన్ని ఎంతయూ శ్రీ వైష్ణవుడు అనునిత్యము గమనించి అనుసరించి గురువు ఆజ్ఞానుసారము తన వంతు వచ్చు వరకు వేచి చూచి తన వంతు వచ్చిన వెంబట తను కేటాయించిన స్థానంలో కూర్చొని విందారగించని వాడు. విందు భోజనములు ఏర్పాట్లు పూర్తవగానే ఎన్నడూ లేని విధముగా నాడు శ్రీ వైష్ణవునికి ఆకలి బాధ మొదలాయను. అందువల్ల అతడు వెళ్ళి మొదటి పంక్తిలోనే కూర్చుంట నీవి మొదటి పంక్తి అయిన వెంబట భుజించమని అనంతాల్వాంతులకు అతడు సరియే అనుతూ తిరిగి రెండవ పంక్తిలో కూర్చుండగని మళ్ళా అనంతాల్వాన్ తదుపరి పంక్తిన కూర్చుండి భుజించమని పలుక శ్రీ వైష్ణవుడు అట్లే చేసింది. 3, 4, 5 పంక్తులలోనూ అతన్ని అనంతాల్వాన్ అట్లే ఆదిశించ ఆఖరి బాధించుచున్నాను గురువాజ్ఞ పాటించుటే తనకు ముఖ్యమైన తొలగించు కించిత్తైనా చింతించగా అనంతాల్వాన్ల ఆజ్ఞను కిమ్మనగా పాటించసాగాను. ఇది చూచి అనంతాల్వాన్ సంతసించి సంతృప్తి చెంది కడపటి పంక్తిన శిష్యుడును తన పక్కనే కూర్చుండబెట్టుకున్న కొసరి తానే వడ్డల్ల చేస్తూ తాను భుజించాడు. భోజనానంతరం కార్యక్రమాదులన్నింటినీ ముగించుకొని శ్రీ వైష్ణవుడను పిలిచి నీవు శ్రీరంగం నుంచి వచ్చి 6 నెలలాయి, నీకిక చెప్పుటకు ఏమీనూ లేదు. నీవు పోయి నీ గురువు శ్రీ పరాశర భట్టార్యులను సేవించుకుంటూ తరింపమని అనంతాల్వాన్ పలుకందులకు శ్రీ వైష్ణవుడు అయ్యా వైష్ణవ లక్షణముల మీరు నాకు ఇంకనూ బోధించలేదని నీళ్లు నవ్వుతూ నిలుచుండా శ్రీ వైష్ణవ అయితే విను. ముఖ్యమైన శ్రీ వైష్ణవ లక్షణములు 3 అవి ఏమన్నా కొంగ, కోడి, ఉప్పు. వీని తత్వార్థసారం ఎరిగి నసలిన నీవే నిజముకు వైష్ణవ శిఖామణివి అవుదు. ఇక పొమ్ము పోయి నేనేమి చెప్పితుడో అట్టే భట్టార్యుల వారికి చెప్పు. ఆయన నీకు తత్వార్థముల బోధించు అన్ని క్షుణ్ణముగా విని అందులోని తత్వార్థ సారముల గ్రహించి నిజముగు వైష్ణవుని ఓలే జీవించి అంతిమమున శ్రీ విష్ణుధామము చేరుమనుచు అతన్ని శ్రీరంగమునకు పంపి వచ్చాడు. శ్రీరంగం చేరిన శ్రీ వైష్ణవుడు పరాశర భట్టార్యుల వద్దకేవి అనంతాల్వాన్ తోట అనంతాల్వాన్ వారి సంగత్యము ఆదరణ జ్ఞాన బోధనలు తనకెట్లు జరిగినో తెలిపి గురుదేవ మీ వద్దకు పోయి తాను చెప్పిన 3 శ్రీ వైష్ణవ లక్షణములు అనగా కొంగ, కోడి, ఉప్పు అను వాని అర్థముల బోధించమని దానిలోని తత్వార్థ రహస్యామృత పానమును తాంచే త్రావించమని కృతార్థుడ చేయమని వేడ ఆనందభరితుడయ్యి శ్రీ పరాశర భట్టార్యులు ఈ విధముగా చెప్పి కొంగ ఏ విధముగా కొంగ జలాశయముల లేదా నీరు సమృద్ధిగా ఉన్న ప్రదేశముల సంచరించును అట్లేదు శ్రీ వైష్ణవుడను అనువాడు తీర్థముల కడ జలము సమృద్ధిగా ఉన్న ప్రదేశములు మాత్రమే సంచరించనేర్పవలెను. ఏ విధముగా కొంగ తెల్లని సత్యము రంగు శరీరముతో సంచరించుకున్నో అట్లే శ్రీ వైష్ణవుడు లోన బయట స్వచ్ఛమైన మనస్కుడై అచ్చేలపు గుణములతో ఉండవలెను. కొంగకు ఆకలి వేయుచున్నను చిక్కిన చేపలన్నింటినో తిని తన ఆకలి తీర్చుకున్న చూడక ఒక్కసారిగా పెద్ద చేప చిక్కిన వెంటనే నోట బట్టి గుట్టుకున్న మింగి తన ఆకలి తీర్చుకున్నో అట్లే శ్రీ వైష్ణవుడు తన చుట్టూ చేరేటి జనుల పట్టించుకునక తన ఆత్మకు బట్టి ఉన్న జన్మ జన్మల మాయామోహపు తెరలు తొలగింపజేసుకుంటూ ఆత్మానందము కలుగజేయు మహాత్ముని లేదా గురువుని వెతుకుతూ దొరికిన వెంటనే అతన్ని ఆశ్రయించి సేవించి అతడు చేసేటి తత్వర్థ బోధనాధారముల గ్రహించుతూ పాటించుతూ సేవించి అంత్యకాలమున దేహము విడుచు వరకు ఆ మహనీయుని సఖ్యత విడువరాదు. ఏ విధముగానైతే కొంగ మెరుపు పిడుగుల భయపడి ఇంకొక ప్రశాంత జలాశయము చే సుఖముగా నుండును అట్లే శ్రీ వైష్ణవుడును వాడు అర్హమైన ప్రశాంతమైన ఒక దివ్య దేశమును చేరి నివాసముగా చేసుకొని భక్తి ప్రపత్తులతో శ్రీమన్నారాయణ్ణి వదిలిమరువక వెరవక తల ఇటు కొన ఊపిరి ఉన్నంత వరకు జీవించవలయను. కోడి ఏ విధంగా పెంట కుప్పల మట్టి కుప్పల కలగ తూకాటిలో గల సారవంతముకు పదార్థముల తాను గ్రహించి మరలా దానిలో పోషకముల అధికముగానున్న దాన్ని వేరువరచి తన పిల్లలకు నియమించును అట్లే గురువు కూడా వేద శాస్త్రముల మదించేంతలి వేదాంత సారము గ్రహించి మరలా సంసార భవజలదిన క్షణక్షణము తిప్పుకొన చూచేటి తన శిష్యులకు త్రావించుచు వినిపించుచు జనన మరణ చక్ర భ్రమణముల తప్పించేటి దేవు ఈ చక్రధారుని శ్రీమన్నారాయణ అష్టాక్షరమంత్రం ఓం నమో నారాయణాయ మరిగింపజేసి మరువనీయక పఠింపజేసిడి శ్రీ గురుని సేవా తత్పరతనే నీకు అనంతాల్వాన్ వారు చెప్పి పంపిడు. దాన్ని పాటించి పరిణితి సాధించి పరమ పదము నుండి
శ్రీ విష్ణుపద కమలముల చేరువాడే నిజముగు శ్రీ వైష్ణవుడు. ఉప్పు ఉప్పు ప్రాముఖ్యతను గూర్చి ప్రత్యేకముగా చెప్పబడి లేదు. ఏలైన వంటకముల రుచి కొరకు మనము ఉపయోగించిన ఉప్పు పరిమాణమును బట్టి వ్యంజనముల రుచి మారిపోతున్నట్లే శ్రీ వైష్ణవుడు వెగటు సంసారము పట్ల సమతుల్యత కలిగి లాభం వచ్చిన సంతోషించక, నష్టము వచ్చిన దుఃఖించక, తమ శీతోష్ణ స్థితుడై శత్రుమిత్రులని భేదము చూపక సంచరించుతూ తన శ్రీగురుని పాదసేవలతో పావనమవ్వవలెను. అట్లే ఎవరేని మహాభాగవతుని ఇంటకు పోయి భగవన్మందిరమును దర్శించి ఆ భాగవతోత్తముడు సూచించిన స్థలమునందు సమయమునందు మానానుమానముల లెక్కించక నిగర్వి అయి అతడు పెట్టిన లేదా పంచిన తీర్థప్రసాదముల స్వీకరించి మిక్కిలి వినయశీలుడై మెసలవలెను. ఇవి ఏ నిజముకు శ్రీ వైష్ణవ లక్షణములని తత్వార్థమని శ్రీ పరాశర భట్టార్యులు అక్కడే ఉన్న శ్రీ వైష్ణవునితో పాటు తన దక్కిన శిష్యులకు కూడా అనంతాళ్వ అని చెప్పి పంపిన వైష్ణవ తత్వార్థ సారామృతమును త్రావించి సంతసింపజేసి శ్రీ వైష్ణవుని ఆశీర్వదించి అట్లే పాటించి తరించమని పలికాడు. నాడు అనంతాళ్వ శ్రీ పరాశర భట్టార్యుల ద్వారా శ్రీ వైష్ణవులకు ద్రావించిన శ్రీ వైష్ణవ లక్షణ తత్వార్థ సారముల గ్రహించి నేడు మనము ద్రావుడ నేర్చి మనలో అంతర్లీనముగా దాగి ఉన్న నిజముగు శ్రీ వైష్ణవ లక్షణముల పునరుద్ధరించుకొని అనంతాళ్వాన్ల గురువర్యునిగా స్వీకరించి శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశుని అష్టాక్షర మంత్రము ఓం నమో వెంకటేశాయ అని పరమ ప్రీతితో పలికిన మన గురువు పదసేవలు చేయుచు అదమరు ఒక స్వప్న సుషుప్తావస్థల ఎందు కూడా శ్రీ గోవిందుని నామస్మరణల భజనల శ్రీ వెంకటేశ్వరుని సంకీర్తనముల ఆపక చేయుచు అంత్యకాలమున ఈ వెంకటేశ్వరుని దివ్య పదకమలముల చెంత చేరడం ఇది శ్రీమాన్ అనంతాళ్వాన్ల దివ్య చరితము వైష్ణవ లక్షణ తత్వబోధము అను 16వ అధ్యాయము సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి 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 స్వస్తి. ఈ 16వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి అష్టాక్షర మంత్రం అనునిత్యం అనుక్షణం క్షణక్షణం అహరహం మనోవేగంతో హృదయావేశంతో లోలోన జపిస్తూనే ఉంటాను. అది భగవాన్ ఇచ్చినటువంటి అనుగ్రహం. ఆ భగవానుని పాదపద్మములకు ప్రణమిల్లుతూ మీకు ఈ యొక్క చిన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. శుభం భూయాత్.